అవసరం అయితే ఉంది. చాలా ఫైర్ సేఫ్టీ కూడా ఆచరణలో తీసుకొని ఫైర్ సేఫ్టీ కూడా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. నేను చెప్పబోయే వార్త చాలా సీరియస్. ఇది సుమారుగా 50 షాపులు తగలబడిపోయాయి. 50 షాపులు ఒకే ఫ్లోర్లో ఉన్నాయి. 50 షాపులు పూర్తిగా తగలబడిపోయాయి. ఇది రాత్రి సమయంలో జరిగింది కాబట్టి ఎటువంటి మరణాలు సంభవించలేదు. కానీ చాలా పెద్ద మొత్తంలో ఆశ్రయం అయితే వాటిల్లింది. దివాన్ డేవిడ్లోని అబ్బాస్ టవర్స్లో 40 షాపులు తగలబడిపోయాయి. ఈ టవర్స్లో సుమారుగా 40 షాపులు ఉన్నాయి. 4వ అంతస్తులోని బట్టల దుకాణంలో పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు 16 ఫైర్ ఇంజన్లు అగ్నిమాపక సిబ్బంది చాలా తీవ్ర స్థాయిలో శ్రమిస్తూ ఉన్నారు. మదీనా సర్కిల్ మధ్య పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించాయి. ఏ క్షణంలోనైనా భవనం 4వ అంతస్తు స్లాబు కూలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. సోమవారం తెల్లవారుజామున అంటే ఈరోజు ఉదయాన్నే అర్ధరాత్రి సమయంలో 2 గంటల 15 నిమిషాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రంజాన్ నేపథ్యంలో చాలా పెద్ద మొత్తంలో స్టాక్ డంప్ చేసుకొని పెట్టుకున్నారు షాప్ నిర్వాహకులు. కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్తున్నారు యజమానులు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందనేది అంచనా వేస్తున్నారు అధికారులు. మీరు చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన ఇది పాత బస్తీలోని దివాన్ డేవిడ్లోని అబ్బాస్ టవర్స్ ఆ టవర్స్ పేరు అబ్బాస్ టవర్స్ 4వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని సుమారుగా 40 షాపుల్లో చాలా పెద్ద మొత్తంలో బట్టలు స్టాక్ నిల్వ చేసి ఉన్నాయి. ఎందుకంటే రంజాన్ సీజన్ వస్తోంది కాబట్టి అటుపైగా పెళ్లి సీజన్ కూడా ఉంది. సో చాలా పెద్ద మొత్తంలో స్టాక్ డంప్ చేసి పెట్టుకున్నారు. సో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 40 షాపులు ఉన్నటువంటి పూర్తిగా అంతా కూడా బూడిదైపోయినట్టు తెలుస్తోంది. 16 ఫైర్ ఇంజన్లు ఎక్కడికి చేరుకొని మంటలు ఆరుతున్నాయంటే ఏ స్థాయిలో అక్కడ అగ్ని కిలలు ఎగిసి పడుతున్నాయి. అగ్ని ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు చూడొస్తే కనుక అర్ధరాత్రి నుంచి కూడా సుమారుగా 2 గంటల 15 నిమిషాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే అప్పటి నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తం కూడా సుమారుగా 4-5 కిలోమీటర్ల వరకు మొత్తం కూడా దట్టమైనటువంటి పొగలు కమ్ముకొని ఉన్నాయి. సో అగ్నిమాపక సిబ్బంది చాలా పెద్ద మొత్తంలో శ్రమిస్తూ ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మంటలు ఒకదాని ఒకటి పక్కపక్కనే పాత బస్ స్టాండ్ మీకు బహుశా వెళ్ళే వారికి మీకు తెలిసే ఉంటుంది. పక్కపక్కనే షాప్స్ ఉంటాయి. చాలా ఇరుకైనటువంటి సందుల్లో పక్కపక్కనే షాప్స్ ఉంటూ ఉంటాయి. పక్కపక్కన బిల్డింగ్స్ ఆనుకొని ఒక బిల్డింగ్ ఒకదాని పైకి ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఆ మంటలు పక్క షాప్ పై కూడా వస్తున్న నేపథ్యంలో వాటిని ఆర్పడం కోసం అగ్నిమాపక సిబ్బంది చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా శ్రమిస్తున్నారు. మీరు చూడొచ్చు రెండవ సైడ్ కింది బాక్స్లో మీరు చూస్తే కనుక ఏ స్థాయిలో మంటలు చూడండి ఎగిసి పడుతున్నాయి. మంటలన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్ని కిలలు మనం చూస్తున్నాం. అగ్ని కిలలు ఏ రకంగా ఎగిసి పడుతున్నాయి అనేది. సో దీనికి సంబంధించి మీరు చూస్తే కనుక ఉదయాన్నే లేచి చూస్తే పూర్తిగా అక్కడ ఏది కూడా కనిపించకుండా పూర్తిగా బూడిదైపోయింది. సో అంతా కూడా కాటన్ పాలిస్టర్ వస్తువులు. సో బట్టలు చాలా పెద్ద మొత్తంలో స్టోర్ చేస్తున్నాయి కాబట్టి బట్టలంతా కూడా ఒకదాని ఒకటి అంటుకొని చాలా పెద్ద మొత్తంలో అక్కడ మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పేందుకు 16 ఫైర్ ఇంజన్లు వచ్చాయంటే ఏ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి చూడొచ్చు. దట్టమైన పొగ 4-5 కిలోమీటర్ల మొత్తం కూడా పొగ కమ్ముకొని ఉంది. ఫ్లెక్సీలు కాలిపోయాయి, వైర్లు కాలిపోయాయి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, అసలు ఏం జరిగింది ఈరోజు అగ్ని ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 40 షాపులు మొత్తం కూడా బట్టల షాపులు అవన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. ఇప్పుడు ఎంత నష్టం వాటిల్లి ఉంటుంది? అగ్నిమాపక సిబ్బంది ఏ రకంగా శ్రమిస్తోంది? ప్రజెంట్ అక్కడ మంటలు ఆర్పివేశారా, ఇంకా ఆ మంటలు ఎగిసిపడుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, పాత బస్తీ దివాన్ డేవిడ్లోని అబ్బాస్ టవర్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 2:15 ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో భారీ అగ్ని ప్రమాదం అని చెప్పొచ్చు. చూడొచ్చు, ఏదైతే 4వ అంతస్తులో దాదాపుగా 40కి పైగా బట్టల దుకాణాలు ఉన్నాయి. అందులో ఎక్కువ మొత్తంలో స్టాక్స్ కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. దానికి గల కారణం కూడా రంజాన్ పండుగ దగ్గరలో ఉంది. అదే విధంగా పెళ్లిళ్ల సీజన్ అవ్వటంతో ముందుగానే వాళ్ళకి లాభాలు వచ్చే రోజులు కాబట్టి వాళ్ళు భారీ ఎత్తున స్టాక్ అంతా కూడా బట్టల స్టాక్ అంతా కూడా తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. అలాంటి సమయంలో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో లక్షలకు పైగా నష్టం జరిగింది అంటూ కూడా ఆ యజమానులు లబోదిబోం అంటున్నారని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే ఆ మంటలు ఏ విధంగా వ్యాపిస్తున్న బట్టలు అవ్వటంతో ఒకదానికొకటి దాదాపుగా 40 షాపులు మొత్తం కూడా ఒక్కసారిగా అగ్నికి ఆహుదైపోయిన పరిస్థితి అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విషయం స్థానికులు పోలీసులకి ఫైర్ ఇంజన్ కి చెప్పారో అప్పుడు దాదాపుగా 1 కాదు 2 కాదు దాదాపుగా 16కి పైగా ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ గల్లీలు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న గల్లీలు అవ్వటంతో
ఫైర్ ఇంజన్ వాళ్ళకి కూడా ఇది ఒక పెద్ద టాస్క్ లాగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే తన గల్లీలోకి ఫైర్ ఇంజన్ వెళ్ళలేని పరిస్థితి అని చెప్పొచ్చు. అందులో 4 అంతస్తులో ఉన్న గోడ ఏదైతే ఉందో అది ఏ క్షణాలైనా సరే కూలే అవకాశం ఉంది కాబట్టి అక్కడ స్థానికులందరూ కూడా భయాందోళనకి గురవుతున్నట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తుంది. అదే విధంగా ఆ మంటలు ఆర్పడానికి అటువైపు పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా 5 గంటల నుంచి అగ్నిని ఆపుతున్నప్పటికీ కూడా అవి మంటలు ఆరని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే లోపలికి మరీ ఎక్కువగా వ్యాపించడంతో ఎక్కువ ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు. ప్రాణ నష్టం జరిగినప్పటికీ లక్షల్లో నష్టం జరిగింది అంటూ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచించడం జరుగుతుంది సార్. మనోజ్ రైట్ దేవిక, ప్రెసెంట్ అక్కడ మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయా? మంటలు కంట్రోల్లోకి వచ్చాయా? మంటలు పక్క షాపులకు కూడా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే మంటలు అదుపు వచ్చినట్టుగానే అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 2 పొద్దున్న తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొంచెం అదుపు వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. కానీ లోపల ఏవైతే షట్టర్లు క్లోజ్ చేస్తున్నాయో ఆ లోపల మాత్రం అగ్ని ఆ విధంగానే ఎగిసి పడుతుంది. ఎక్కడ పక్క షాప్ లోకి అంటుకుంటుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా లోపల ఉన్న స్టాక్ ని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తుంది మనోజ్. రైట్ దేవిక, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో మీకు కనబడుతోంది. మంటలు ఇలా గీసిపడుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా పెద్ద మొత్తంలో తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లాడర్స్ వేసుకొని సుమారుగా ఫ్లోర్లే ఆ లాడర్ సాయంతో పైకి వెళ్ళిపోయి అక్కడ వాటర్ని స్ప్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. 40 షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. అంతా కాలి బూడిదైపోయింది. సో ఆ మంటలు విస్తరించకుండా ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చాలా తీవ్ర మొత్తంలో శ్రమిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే అక్కడ చాలా పెద్ద మొత్తంలో దట్టమైనటువంటి పొగలు, సుమారు 4-5 కిలోమీటర్ల వరకు కూడా దట్టమైన పొగలు అలుముకున్నట్టు తెలుస్తోంది. సో ఇంకా నష్టానికి సంబంధించి అధికారులు ఇంకా అధికారిక ప్రకటన వెలువడించవలదు. ఇక 40 షాపుల్లో చాలా పెద్ద మొత్తంలో పండగ నేపథ్యంలో స్టాక్ని డంప్ చేసి పెట్టి ఉన్నారు కాబట్టి కోట్లలో ఉన్నటువంటి ఈ నష్టం మొత్తం కూడా కొన్ని కోట్లలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. చాలా దట్టమైన పొగలు ఇంకా కమ్ముకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా. సో ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది ఏం జరుగుతుందనేది ఆర్టీవీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సమాచారం అందిస్తూనే ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. అర్ధరాత్రి 2:15 సమయంలో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి అటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మొదట 1-2 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పుదామని ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి పరిస్థితిలో కూడా అదుపులే చేయలేని పరిస్థితి. ఎందుకంటే చాలా ఇరుకురుకు సందుల్లో చాలా చిన్న గల్లీలో ఈ షాప్స్ ఉంటూ ఉంటాయి. అబ్బాస్ టవర్ ఇది. సో ఆ టవర్ మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం కూడా బట్టల షాపులతో నిండిపోయి ఉంటుంది. సో ఒకే ఫ్లోర్లో సుమారుగా 40 షాపులు అని తెలుస్తోంది. ఆ 40 షాపులు కూడా ప్రస్తుతం అగ్నికి ఆహుతైపోయి. ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. के ऊपर ही है जिससे पूरा बुझ गया। Vai Deus com